హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్స్. టుడే వచ్చేసి ఎస్టర్డే వచ్చేసి ఘోరంగా అయితే వాన పడ్డది. ఘోరంగా అంటే ఏం కాదు, కొంచెం నార్మల్ అయితే పడ్డది. సో చాలా వచ్చేంతం అయితే పడ్డది. మన డైరీ ఫామ్ దగ్గర మొత్తం అంతా ఆగమాగం అంతా అయింది, మొత్తం పచ్చిగా అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి ఏం చెప్తున్నాం అంటే, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక దగ్గర సొప్పు అవుతున్నది. సో మనం అంత ముందుకు ఒక 2-3 నెలల కింద తెచ్చినాం కదా, సో అలాంటిదే కానీ కాకపోతే చిన్నగా ఉన్నది. సో అది వచ్చేసి నార్మల్ సొప్ప, ఇది వచ్చేసి స్వీట్ కార్న్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాని గురించి మాట్లాడడం అంతా అయిపోయింది, డీలింగ్ అయిపోయింది. జస్ట్ దాన్ని పోయి కోసుకొని రావాలి. పోయినసారి అంటే అట్లా అయిపోయింది కదా, అప్పుడు మనకు దగ్గర ఒక 5-6 వేలు బొక్క పెట్టిండు. ఈసారి 5-6 వేలు కాదు, పట్టుకునేది 2,000కే పట్టుకున్నాం దాన్ని. అది వచ్చేసి ఒక 10 గుంటలు ఏమి ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాన్ని కోసుకొని రావాలి. అది ఒక 2-3 రోజుల వరకు తీసేమని చెప్పారు. మనకి 2-3 రోజుల వరకు అలా అయిపోతుంది. అంటే గట్టిగా ఒక రోజు 2-3 ట్రిప్పులు కొట్టినా కానీ 2 రోజుల వరకు అయిపోతుంది. ఈరోజు అదే చేయాలి. దాంతో పాటుగా కొంచెం చిన్న చిన్న అవటి వర్క్స్ అవుతున్నాయి. సో రేకులకి పొక్కలు అవుతున్నాయి, వాటిని క్లోజ్ చేయాలి. మళ్ళీ అప్పం ఉంటుంది కదా, దాంతో అయితే క్లోజ్ చేయాలి. సో ఈరోజు ఆ పని ఈ పని 2 అయితే ఒడగొట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి బుసపురం దగ్గర అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ నుంచి కోసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. సో బ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లేకపోతే లైక్ అయితే తీసుకోండి, ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ తీసుకోండి. మరెందుకు లేట్, ఈ బ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. గైస్, రీసెంట్ గా మా షెడ్ వచ్చేసి కంప్లీట్ అయింది అని చెప్పినా కదా. సో దీంట్లో వచ్చేసి ఇంకొక ప్యాచ్ వర్క్ అవుతుంది. అదేంటిదంటే, ఇంకొకటి కింద గాడి అంటారు కదా, అదొకటి కట్టాలి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే దీన్ని కంప్లీట్ చేసుకుంటాం. ఇంకొక ప్యాచ్ వర్క్ అని చెప్పినా కదా, రేకులకు వచ్చేసి చిన్న చిన్న హోల్స్ అవుతున్నాయి. ఇగో ఇది ఉన్నాయా, ఇగో నైట్ పడ్డ వర్షానికి ఇళ్ళకించలే అన్ని వాటర్ పడి ఇదంతా పచ్చిగా అయింది. నార్మల్గా ఇది ఎండింది కానీ పొద్దున వచ్చేసరికి మొత్తం పచ్చిగా అవుతుండే. ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్ని శిథిరాలే ఉన్నాయి. సో వీటిని లప్పంతో అయితే ప్యాక్ చేయాలి. ఎస్టర్డే నైట్ వెళ్ళి లప్పం అవన్నీ తీసుకొని అయితే వచ్చినాం. ఇప్పుడు మనం సొప్ప పోసుకు రావాలి, ఆ తర్వాత దీన్ని పని పెట్టుకోవాలి. ఎండ కొడుతుంది, ఇప్పుడు ఇంకొచ్చేసేపు అయితే మళ్ళీ చల్ల పడుతుంది. ఎండ వస్తుంది, వాన వస్తుంది, ఎండ వస్తుంది, వాన వస్తుంది, అట్లనే ఉన్నది సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఇప్పుడు అటు పోయిన తర్వాత మళ్ళీ మన పని అయితే వేసుకోవాలి. అటు తీసుకొని రురకాలి. మా చెట్టుకు వచ్చేసి ఘోరంగా జాంకాయలు అవుతున్నాయి. జాంకాయలు కాదు, జామ పండ్లే ఉన్నాయి. ఆవా తీరాటో. ఇగో ఇప్పుడు వచ్చేసి సొప్ప దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. minutes later. దగ్గర ఒక 10 నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత మనం వేయాల్సిన సొప్ప దగ్గరికి అయితే వచ్చినాం. ఆ బ్యాక్గ్రౌండ్ లా కనబడుతుంది కదా, ఇదంతా అది. ఇదంతా 10 గుంటలు ఉంటుందట. దీంట్లో గడ్డ ఎక్కువ ఉన్నది, సొప్ప తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నది. నాకు తెలిసి గడ్డి వల్లనే సొప్ప వచ్చేసి పెరగలేదు. సో అది పంట మళ్ళీ చేతికి అయితే రాలేదు. ఏదైతే ముందు మన కావాలో గడ్డి వచ్చింది లేక ఇప్పుడు దీన్ని కోసుకుంటా బ్యాకప్ చేసుకొని. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే బుసపురం సరౌండింగ్ లో అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎట్లుందంటే భలే కనిపిస్తుంది. ఎటు చూసినా మొత్తం గుడ్డాలే ఉన్నాయి, ఎటు చూసినా ఏదో ఒక ఎత్తనే ఉన్నారు. మాది కొనేది మొత్తం రాళ్ళ గుడ్డాలే, ఎటు చూసినా రాళ్ళే, చెట్లు గుట్టలు పెద్ద పెద్ద లోయలు ఇవే ఉంటాయి. ఏడిదికి వస్తే మొత్తం మంచిగా ఇటు మంచిగా ఉంది, భలే ఉంది. ఇటు ఏడా చూసినా చిన్న చిన్న డైరీ ఫామ్లు, బర్రెలు, ఆవులు సూపు కోటి కనబడుతున్నాయి. మా దిక్కు మాకు తప్ప అది కొవ్వలకు ఉండేవి. ఎవరన్నా దాస్తారంట సాదరు, ఎందుకంటే వంగలేని వాళ్ళంతా సాదరు. ఒకప్పుడు ఉండేనట మా తాతకి 50-100 బర్రెలు, ఒక 20-30 ఎద్దులు అట్లా దాదిరట వెనకట. కానీ ఇక వాళ్ళ తర్వాత ఎవరైనా తాగుతుర్రా అంటే మేమే.
దాని తర్వాత వాళ్ళు అత్తలేరట. వీని పని వీనికే ఉంది, వీడు కంకులు ఇరుస్తాడు చేతులకు. ఇక కత్తి జబ్బలో పెట్టుకున్నాడు. ఇక ఓ పని చేయాలంటే ఓ పని చేయాలి. ఇక దొంగ. అరే నీకు ఒక పని చెప్పనా, సొప్పవసుడు కాగానే చేనంతా తిరిగి మంచి మంచి కంకులన్నీ తీసుకురా. అవసరం అనుకుని రోడ్డుగా పెట్టుకుందాం, లేకపోతే కాల పెట్టి అది చేసుకుందాం. గ్యారాలు చేసుకుందామా? ఓ పావురాలు ఉరుకుతున్నాయి. కార్న్ఫ్లవర్ అయితే వేస్తారా? నూనెలా గోలిచ్చి గవ్వా బా చేసుకుందాం మరి అట్లా. సో గాయ్స్ ఇది మేము స్టార్ట్ చేసి ఒక అర్ధగంట ఏమో అవుతుంది. అర్ధగంటలో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయిందో. మొత్తం గోసేసినాం. ఇక వచ్చేసి ఆల్మోస్ట్ నేను దగ్గర ఒక సగం ఆటో అయితే నింపేసిన. ఇంకొంచెం ఒకటేసారి అందరం ముగ్గురం కలిసి రప్ప కోసేసినాం. సో ఆటో లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి మొత్తం ఆటో లోడ్ వేసుకొని పోయి బావి దగ్గర పోయి వాళ్ళ ఒకవేళ వర్షం పడే సిచ్యువేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది లోడ్ వేసుకొని మళ్ళీ బావి దగ్గర పోయి అక్కడ మనం ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు 2 వర్కులు కంప్లీట్ అయితే ఇది ఇంకొక రోజు అంటే 2 రోజుల వరకు దీన్ని కంప్లీట్ వేయమని చెప్పారు. ఎందుకంటే వర్షం పడ్డది కదా, మళ్ళీ దున్నుకొని మళ్ళీ మక్కను వాళ్ళు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు కదా. సో పోయినసారిలా అయితే వేయద్దు, అట్లా వేయద్దు అంటే ఈసారి తొందర పని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే లోడ్ చేద్దాం. ఈ మక్కుంది ఎత్తుకుపోదాం. ఈడొక కుప్ప, ఆడొక కుప్ప. మావాడు కనిపిస్తుంది కదా, ఆడదాకున్నాయి మొత్తం కుప్పలు. ఇదంతా సాఫ్ చేసినాం. పోదాం. ఇక ఏం చేద్దాం, చూసులేదు ఇక చేదులే పని. గైస్ మన మక్క కోసలు వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. సో దీంట్లో అక్కడక్కడ కొన్ని కంకులు అయితే ఉన్నాయని చెప్పిన. సో మన లడ్డుగాడు వచ్చేసి మొత్తం అన్నీ అయితే తేలిండు. మీరు ఒక దగ్గర పెట్టిండు. అరే సొప్ప కర్రలు ఇన్నే ఉన్నాయిరా. సో ఇక్కడ చూడొచ్చు మనోడు ఎన్నేరిండు, ఆలస్కేరిండు. అది తీసుకొని పోయి ఒకవేళ చేసుకుంటాం మక్క గారెలనే వేసుకుంటాం, లేదంటే కాసుకనన్నా తింటాం, లేకపోతే ఉడకబెట్టుకునన్నా తింటాం. ఎట్లా మీదనైతే వీటిని అయితే తీసిపెట్టాం ఉత్తిగా. అవసరం అనుకుంటే జర పాలు ఉన్నాయి అట్లే కొరుక్క తినొచ్చు కాదరా. సో ఇప్పుడు ఇవి తీసుకొని ఈ ఆటోలకి దగ్గరికి వెళ్ళి తాడైతే కట్టాలి. కట్టి తీసుకొని జంపు ఇంటికి. ఇక ఇంటికంటున్నా బైక్ అడిగోవాలి. ఇంటికట ఇల్లు లేదు ఏం లేదు. ఇక ఈ మక్క అయిపోయేదాకా ఇంటికి పోయే రోజు లేదు. ఇక ఇంటికి పోయి బుక్కటి తిని ఉరికి రావాలి. మళ్ళీ సాయంత్రమే ఇక ఇంటికి పోతే ఇక్కడ చూడొచ్చు ఇంతగానం అయితే లోడీ అయితే వేసినాం. కంకులు చేసి పెట్టరు కింద పడకుండా. 5 minutes later. మా బగ్గాడు చూడరి, బండి మీద తిరుగుతాడు. తిరిగే బండి ఏదనుకుంటారు, నార్మల్ స్ప్లెండర్ కాదు. మన రేంజ్ అయితే మారిపోయింది. సో వీడు ఉరికే స్టేజ్ నుంచి వెళ్ళి బండి మీద పోయే స్టేజ్కి అయితే వచ్చిండు. సో మావాడు వచ్చేసి చాలా రిచ్, ఎన్ఎస్ బండి మీద తిరుగుతున్నాయి, అందుకే రిచ్ అంటున్నా. ఓకే అరే అరే. సో వీనికి ముందడే మన కనబడ్డే అనుకో దుంకుతాడు వీటికి. జబ్బేసిండు అన్నాడు, కింద పడ్డది మొత్తం పలిగింది. ఆ రోజు నుంచి ఇక మళ్ళీ దుంకుతాయి.